హాయ్ అండి. ఈరోజు ఏ న్యూస్ పేపర్ అయినా చూడండి, మనకి సిటీలోకి మైగ్రేషన్ అనేది బాగా పెరిగిందని చెప్తున్నారు. అలాగే వాహనాలు విపరీతంగా పెరిగిపోయినాయి, ట్రాఫిక్ పెరిగింది. దీనికి అర్థం ఏంటంటే విజయవాడ సిటీలోకి లివింగ్ పర్పస్ వచ్చేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఇప్పుడు పిల్లలకు కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి. మనకి హైదరాబాద్ నుంచి అవనివ్వండి, ఇతర స్టేట్ల నుంచి అవనివ్వండి, విజయవాడ మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెనక్కి వచ్చేవాళ్ళ శాతం పెరుగుతుందండి. లాస్ట్ ఇయర్ అయితే రాలేదు, అంత మైగ్రేషన్ లేదు. దానికి కారణం ఏంటంటే రాజధాని డెవలప్మెంట్ ఎలా ఉంటుందో ఏంటో అనే డౌట్తో రాలేదు. అయితే క్లారిటీ వచ్చింది, మనకి రాజధాని అనేది ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి, రాజధానికి ఆనుకున్న పెద్ద సిటీ మనకి విజయవాడే కాబట్టి, విజయవాడలో మౌలిక వసతులు బాగుంటాయి కాబట్టి, ఎడ్యుకేషన్ బాగుంటుంది, అలాగే షాపింగ్ ఏరియా బాగుంటుంది కాబట్టి, ఈక్వల్ టు హైదరాబాద్లో ఏమేమి దొరుకుతాయి అన్ని విజయవాడలో దొరుకుతాయి కాబట్టి విజయవాడకి జనం పెరుగుతున్నారు విపరీతంగా. ఇది నేను చెప్పడం కాదు, ఈ రోజు ఏ పేపర్లో చూసినా మీకు అదే న్యూస్ వస్తుంది. అయితే మీరు విజయవాడ వచ్చి ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఈ రోజు నేను మంచి లేఅవుట్ చూపిస్తానండి మీకు. మీరు విజయవాడలో పీస్ఫుల్ లొకాలిటీలో ఉండాలి, ఆల్రెడీ హౌసెస్ కడుతున్న వెంచర్లో ఉండాలి, అలాగే డెవలప్మెంట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, చుట్టుపక్కల కూడా హైలైట్స్ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ వెంచరు నెంబర్ 1 వెంచర్ అని చెప్తానండి నేను. దానికి రీజన్ ఏంటంటే ఎగ్జాంపుల్ చూడండి, ముందు డెవలప్మెంట్స్ చూద్దాము. అన్ని 40 ఫీట్ రోడ్స్. రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసింది, ఇన్నర్ రోడ్స్ 30 ఫీట్ కూడా వేసుకోండి మీ ఇష్టం అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఈ వెంచర్లో చూడండి, మీకు డ్రైనేజీలు చూడండి, కాంక్రీట్ డ్రైనేజీలు పక్కన మళ్ళీ ఫుట్పాత్, ఎవెన్యూ ప్లాంటేషన్ ఏరియా, అలాగే రోడ్డు, విశాలమైన రోడ్డు, మరలా అటు ఫుట్పాత్ ఏరియా, మళ్ళీ కాంక్రీట్ డ్రైనేజెస్. ఇలాగున్న వెంచర్లు అయితే మనకు విజయవాడలో లేవండి, అసలు లేవనే చెప్పుకోవాలి. అందరూ 30 ఫీట్ రోడ్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు. మీకు డెవలప్మెంట్స్ పరంగా మీకు ఇంకా ఏముంటాయంటే 100% వాస్తు ప్రకారం డెవలప్ చేస్తున్నారు. మీకు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది ఆల్రెడీ, 24 hours సెక్యూరిటీ ఉంటుంది. అలాగే ఇవేంటంటే సీసీ రోడ్లు అండి, తార్ రోడ్లు కాదు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉంటాయి, ఇంకా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఇది 100% క్లియర్ టైటిల్ అండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది, వాటర్ పైప్ లైన్స్ ఉంటాయి మనకి అండర్ గ్రౌండ్లో. ఇలాగ మనకి వెల్ ప్లాన్డ్ విల్లా ప్లాట్స్. ఇంకా మీకు ప్లేస్ చూసుకుంటే మీకు పీస్ఫుల్ లొకాలిటీ అండి. అంటే మనకి మెయిన్ రోడ్డుకి కొద్దిగా దూరంగా మనకి హార్న్ మోతలు, ఆ వెహికల్స్ మోతలకి అవన్నీ వినపడకుండా కొద్దిగా పీస్ఫుల్ ఏరియాలో బందర్ హైవే నుండి 1.4 కిలోమీటర్స్ అండి. కొద్దిగా లోపలికి వచ్చి ఇదో గేటెడ్ కమ్యూనిటీ కింద ఒక అందంగా అద్భుతమైన పార్క్ కూడా ఉందండి దీంట్లో. అయితే దీంట్లో హౌసెస్ నిర్మాణం జరుగుతుంది. ఏదో బ్రౌచర్లో హౌసెస్ ఇవ్వటం కాదు, చూడండి మీ కళ్ళ ముందు మీరు చూడొచ్చు, హౌసెస్ నిర్మాణం కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఓపెన్ ప్లాట్స్ గురించి చెప్తున్నానండి. ఇక్కడ మీకు స్క్వేర్ యార్డ్ సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్. స్క్వేర్ యార్డ్ మీకు 22,000 ఈస్ట్ ఫేసింగ్, 21,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ వెస్ట్ ఫేసింగ్ అండి. విజయవాడలో ప్రైమ్ లొకేషను. మీ అందరికీ తెలుసు, కంకిపాడు వరకు మనకి గ్రేటర్ విజయవాడ చేస్తున్నారు. గ్రేటర్ విజయవాడ చేసినా చేయకపోయినా కంకిపాడు వరకు విజయవాడ డెవలప్మెంట్ అయిందన్న విషయం అందరికీ తెలుసు. కంకిపాడు వరకు బెంచ్ సర్కిల్ నుంచి నాన్ స్టాప్గా డెవలప్మెంట్ అయింది. నాన్ స్టాప్గా స్కూల్స్ వచ్చినాయి, నాన్ స్టాప్గా కాలేజెస్ వచ్చినాయి, నాన్ స్టాప్గా షాపింగ్ మాల్స్ వచ్చినాయి. అన్నీ కూడా మనకి ఇక్కడ దొరికే పరిస్థితి ఉంది. కంకిపాడు లోపల కొనుక్కుంటే ప్రైమ్ లొకేషన్లో కొనుక్కున్నట్టే లెక్క. అయితే కంకిపాడు నుంచి ఉయ్యూరు మధ్యలో కూడా విపరీతంగా డెవలప్మెంట్ అవుతుంది. అయితే నెక్స్ట్ 5 years డెవలప్మెంట్ అయ్యే ఏరియా కంకిపాడు టు ఉయ్యూరు మధ్యలో ఏరియా. ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన ఏరియా ఈ ఏరియా, కంకిపాడు బిలో ఉన్న ఏరియా. ఈ ఏరియా పేరు ఏంటనుకున్నారు, గంగూరు అండి. గంగూరు ఎలా ఫేమస్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో గంగూరు బిర్యానీ అంటారు. సాయంత్రం అయ్యేసరికి గంగూరు వచ్చి సరదాగా సాయంత్రం ఫుడ్ ఎంజాయ్ చేసి వెళ్ళే పరిస్థితి గంగూరుకు ఉంది. అయితే ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంటుందండి, అది కూడా చాలా ఫేమస్. అలాగే డీమార్ట్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ల్యాండ్ మార్క్స్. అంతేకాకుండా మొత్తం షాపింగ్ ఏరియా, స్కూల్స్, ఏ స్కూల్ అయినా ఏ కాలేజ్ అయినా ఇక్కడ ఉండాల్సిందే. నారాయణ, శ్రీ చైతన్య, నలంద అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటారు. అలాంటిది మనం ఆ ప్లేస్లోనే ఉన్నాం. ఇలాగ మనకి ఈ గంగూరు అనేది సూపర్ ప్లేస్ అండి. అందులో ఇది ప్రైమ్ లొకేషను. మీకు ఈ వెంచర్ పక్కనే ఈ డెవలపర్ డెవలప్ చేసిన వెంచరే ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసుకురండి వచ్చేటప్పుడు. మీకు ఆల్రెడీ మొత్తం ఇల్లు కట్టేశారు. ఈ ఇల్లు కట్టింది కూడా 1 yearలో సాధ్యమైందండి. అలాంటి కంపెనీ ఇది. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుని మీరు రండి, ఆ డెవలప్మెంట్స్, ఆ విధానం అంతా చూసి ఇక్కడికి రండి. అలాగే ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ 80 ఇళ్ళు కడుతున్నారండి, 80 హౌసెస్ కడుతున్నారు. అంటే ఇది హౌసింగ్ జోన్ కింద లెక్క. అలాగే ఇంకొక హైలైట్ ఏంటంటే ఇది సూపర్ హైలైట్ అండి, ఎక్సలెంట్ హైలైట్. ఇలాంటి హైలైట్ మనకు మళ్ళీ రాదు. ఇప్పుడు కొనుక్కుంటేనే మీకు రేట్లు పెరుగుతాయండి. గజం 1,00,000 వరకు వెళ్తుంది ఏరియాలో ఫ్యూచర్లో. అంటే రాబోయే 5 నుండి 10 సంవత్సరాల్లో గజం 1,00,000 వరకు వెళ్తుంది. ఇప్పుడు మీరు 22,000 ఈస్ట్ ఫేసింగ్ కానీ 21,000 వెస్ట్ ఫేసింగ్ కానీ కొనుక్కుంటే ఎందుకు, దానికి రీజన్ ఏంటంటే ఒకటి హౌసింగ్ అయిపోతుందండి ఏరియా అంతా, 2 మొత్తం షాపింగ్ అయిపోతుంది ఏరియా. మూడోది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎక్సలెంట్. ఇది ఇన్నర్ రింగ్ రోడ్ అండి, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు 96 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ ఉన్న వెంచర్కి ఆనుకునే వెళ్తుందండి.
పెనమలూరు మీద నుంచి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళిపోతుంది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు రావడం వల్ల బెనిఫిట్ ఏంటి మనకంటే డైరెక్ట్ రాజధానికి వెళ్ళిపోవచ్చండి. ఈ వెంచర్ బ్యాక్ సైడ్ ఉన్న వెంచర్ పక్కన ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డుకి మనం ఎంటర్ అయ్యామంటే డైరెక్ట్ అమరావతి, ఎక్కడ ఆకుండా డైరెక్ట్ అమరావతికి వెళ్ళొచ్చు. ఇంకా చాలా ఏరియాలకి ఈ వెంచర్ దగ్గర నుండి మనకు కనెక్టివిటీ వచ్చేస్తుంది. ఇంకొక హైలైట్ చూడండి, ఇన్నర్ రింగ్ రోడ్డే మనకి ఎక్కువ అనుకుంటే ఇది దాటిన తర్వాత కంకిపాడులో మనకి అవుటర్ రింగ్ రోడ్ అండి. అవుటర్ రింగ్ రోడ్డు మనకి 189 కిలోమీటర్లు. ఈ వెంచర్ దగ్గర నుండే మనం అవుటర్ రింగ్ రోడ్డుకి రీచ్ అయ్యామంటే 189 కిలోమీటర్లకు సంబంధించిన కనెక్టివిటీ వస్తుందండి ఈ సరౌండింగ్. ఇక్కడ నుంచి కూడా మనం డైరెక్ట్ తెనాలి, గుంటూరు, కంచిచర్ల, ఇటు ఆగిరిపల్లి, అలాగే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ మనం ఇక్కడి నుంచే రీచ్ అవ్వచ్చు. ఏదో మెయిన్ రోడ్డుకి బెంచ్ సర్కిల్కి వెళ్ళి వెళ్ళాల్సిన పని ఉండదు ఫ్యూచర్లో. అలాంటి ఫెసిలిటీస్ వస్తున్నాయండి. ఎప్పుడైనా కానీ ఫెసిలిటీస్ మనకి తొందరలో వస్తాయి అన్నప్పుడు అక్కడ 1 మినిట్ కూడా ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలండి. అలాంటి ఏరియా, పైగా కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, లెగాలిటీ బాగుండాలి, డెవలప్మెంట్స్ బాగుండాలి, ఎమ్యూనిటీస్ బాగుండాలి, చుట్టూ హైలైట్స్ బాగుండాలి, వెంచర్లో ఫైనల్గా ఇళ్ళు ఉండాలి. అలాంటి వెంచర్ అండి ఇది. మరి మీరు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేయాల్సిన బెస్ట్ పీస్ఫుల్ ఎక్సలెంట్ లొకేషన్ అండి ఇది. మీరు ఇక్కడ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మిగతా విషయాలు మాట్లాడవచ్చు. అయితే మీరు ఇన్వెస్ట్ చేసినా పర్వాలేదు, లేదు ఇంత మంచి వెంచర్ని మీరు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చెప్తే చాలా బాగుంటుందండి. ఒకసారి చెప్పమని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.